మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్ నుంచి దళితుణ్ణి సీఎం చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లో వివేక్ వెంకటస్వామినో దామోదర నరసింహనో సీఎం చేయగలరా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల చరిత్రలో ఎన్ని సంవత్సరాలు సామాజిక న్యాయం పాటించిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రధానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా, వ్యవసాయకంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ నాయకులు కేసీఆర్ గారు. రాజకీయ పార్టీల నాయకత్వానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయాలను చూసినట్టయితే అది పార్టీల అంతర్గత విషయం. ఏ పార్టీకి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఆ పార్టీ విధాన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేది అంతర్గతమైనటువంటి విషయం. అట్లంటే మరి మేము వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను నియమించినప్పుడు ఆ రోజు దళితులను ఎందుకు నియమించలేదని ఎవరైనా అడిగినరా? నియమించాలనుకుంటే మీరు ఎందుకు నియమించలేదు? అంటే ప్రేమ అనేటువంటిది పెదవులపైన కాదు. నిజంగా మీరు సామాజిక న్యాయం పాటించాలనుకుంటే మీ చర్యలలో, మీరు చేసేటువంటి కార్యక్రమాలలో చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ,